ఏపీలో కొత్త ప్రభుత్వ పాలన మొదలైంది. ఉప ముఖ్యమంత్రి పవన్ నిర్ణయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తన శాఖలపైన పవన్ వరుస సమీక్షలు నిర్వహించారు. తన విధానం ఏంటో అధికారులకు స్పష్టం చేశారు. ఇక తన శాఖల నిర్వహణ కోసం టీం ఎంపికపైన పవన్ ఫోకస్ చేశారు. ఇందులో భాగంగా తన ఓఎస్డీగా పవన్ ఒక పవర్ఫుల్ ఐఏఎస్ అధికారిని ఎంపిక చేసుకున్నారు. నిబంధనలు సడలించి చంద్రబాబు ప్రత్యేక అనుమతి ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ తన టీంలో అధికారులను ఏరికోరి ఎంపిక చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా కేరళలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్కి చెందిన యువ ఐఏఎస్ అధికారి మైలవరపు కృష్ణతేజ రానున్నారు. సాధారణంగా ఆర్డీఓ స్థాయి అధికారులను మంత్రులకు ఓఎస్డీలుగా నియమిస్తారు. అయితే పవన్ కళ్యాణ్ కోసం ఐఏఎస్ అధికారి కృష్ణతేజ నియామకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం కేరళలోని త్రిశూర్ కలెక్టర్గా పనిచేస్తున్న ఆయనను డిప్యుటేషన్పై రాష్ట్రానికి పంపాలని కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు లేఖ రాశారు. కృష్ణతేజ గతంలో కేరళ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ, ఎస్సీ అభివృద్ధి శాఖ డైరెక్టర్, అలా పూజా జిల్లా కలెక్టర్గా సేవలందించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన కృష్ణతేజ తాజాగా సచివాలయంలో పవన్ కళ్యాణ్ను కలిశారు. త్రిశూర్ జిల్లా కలెక్టర్గా కృష్ణతేజ అందించిన సేవలను పవన్ కళ్యాణ్ అభినందించారు. కృష్ణతేజ సేవలకు జాతీయ బాలల రక్షణ కమిషన్ ఆయనను పురస్కారానికి ఎంపిక చేసింది. 2017 బ్యాచ్ ఐఏఎస్ అధికారైన కృష్ణతేజ 2023లో కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన 69 మంది విద్యార్థులను గుర్తించి దాతల సహకారంతో ఉన్నత చదువులకు చేయూత అందించారు. కరోనా సమయంలో భర్తలను పోగొట్టుకున్న 35 మంది వితంతువులకు ఇల్లు నిర్మించడంతో పాటు 150 మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. అధికారిగా అద్భుత పనితీరుతో తనదైన ముద్ర వేసిన కృష్ణతేజ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు ఓఎస్డీగా పనిచేయనున్నారు.